వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండి వెల్కిచర్ల శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రేపు జరగబోయే నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి అలాగే కమిటీ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందరూ భక్తులు క్యూ పద్ధతిలో వచ్చి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, తమకు సహకరించిన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేకత కృతజ్ఞతలు మీడియాతో తెలిపిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పాండు, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, మాజీ బీఎస్ఎఫ్ సైనికుడు గోపాల్ రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు ప్రభాకర్, నరసింహులు, కలమ్మ, అంజయ్యలయ్య పూజలు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. కళ్యాణాబ్దగాత్రాయ కామితాయ ప్రదాయనే శ్రీమత్ శ్రీశైలివాసాయ మహేశ్వరాయ మంగళం. పాంబండ నివాసాయ రామలింగేశ్వరాయ మంగళం. శ్రీ రామలింగేశ్వర దేవస్థానము గ్రామం బండవెల్కిచర్ల, మండలం కులకచర్ల, వికారాబాద్ జిల్లా. ఇటు దేవస్థానము పూర్వకాలంలో శ్రీరామచంద్రునితే స్థాపించినటువంటి లింగ శివలింగము. త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి రావణాసురునికి యుద్ధం జరిగినప్పుడు రావణాసురుడిని శ్రీరామచంద్రుడు సంహరించడం జరుగుతుంది. అయితే రావణాసురుడు గొప్ప శివభక్తుడు. శివభక్తుని సంహరించినందుకు ఏదైనా శాపం తగ్గుతుందని చెప్పి శ్రీరామచంద్రుడు శాప విముక్తి కోసం కోటి లింగాల స్థాపన జరుగుతుంది. ఆ కోటి లింగాల్లో రామలింగేశ్వర స్వామి ఒకరు. రాముడు లింగాన్ని స్థాపన చేసింది కాబట్టి రామలింగేశ్వర స్వామి అని పేరు రావడం జరిగింది. పాంబండ బండవెల్కిచర్ల పాంబండ ఆలయ కమిటీ చైర్మన్గా నన్ను నియమించిన మా ముఖ్య ఎమ్మెల్యే గారు, వారు నన్ను ఎంతో ఆశతో నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరి మాకు నా ప్రమాణ స్వీకారం ఇచ్చేసిన మంత్రివర్యులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే ఆంగ్ల నూతన సంవత్సర కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు అందరికీ ప్రత్యేకంగా నేను తెలియజేయనిది ఏమనగా అన్ని ఏర్పాట్లు పాంబండపై చేయడం జరిగింది. భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఒక క్యూ పద్ధతిలో పాటించి మంచి దర్శనం చేసుకొని ఎవరి ఇండ్లకు వాళ్ళు పోవాలని తెలియజేస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చాలా విశిష్టత ఉంది. మా బండెల్కిచర్లలో ఏకశిలా పర్వతానికి ఎంతో మంచి మంచి మాకు మంచి గుణాలు ఉన్నాయి ఇక్కడ. కనుక అందుకే ఈ గుండంలో స్నానం చేసి దర్శించుకుంటే చాలా పుణ్యం జరుగుతుందని అంటారు. గుండంలో దిగేటప్పుడు భక్తులకు కూడా మా విన్నపము, కొంచెం జాగ్రత్తగా దిగండి, జాగ్రత్తగా పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన మా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డికి మరియు మాజీ సైనికుడు గోపాల్ రెడ్డి గారికి మరియు పూజారులకు మరియు ఎల్లప్పకు, ఇంద్రమ్మ కమిటీ మెంబర్ ఎల్లప్పకు, మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెన్నయ్యకు, మరియు మా ధర్మకర్తలకు మరియు పూజారులకు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను.